పాపం చాలా మంది మీ డ్రీమ్ ఏంటి అంటే ఓన్ హౌస్ అంటారు. తర్వాత వచ్చేసి కొంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు, కొంతమంది కార్స్ కొనాలి అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి అంటే ఏదో జాబ్ చేస్తే వస్తాయంట. మేబీ 10,000 20,000 రూపాయలు జాబ్ చేస్తే వస్తాయి, లేదు 50,000 రూపాయలు జాబ్ చేస్తే వస్తాయి అనుకుంటే, మరి అంతమంది జాబ్ చేస్తున్నారు కదా 70,000-80,000 రూపాయల శాలరీస్కి కూడా. మరి వాళ్ళెవరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదేంటండి? మరి వాళ్ళెవరికి కూడా డ్రీమ్స్ నెరవేరట్లేదేంటి? చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేసి జీవితకాలం జాబ్ చేసి ఎప్పుడో ముసలాళ్ళు అయిన తర్వాత కార్లు కొంటారు, లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. బట్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు ఈ కోవలో ఆలోచించరు. ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు ఇప్పుడు మనం మనీ కట్టాలా ఇలా ఆలోచిస్తారు. కానీ లైక్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టి ఒక ఫ్యాన్సీ షాప్కి సుమారుగా ఒక పల్లెటూరులోనే ఒక ఫ్యాన్సీ షాప్కి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. లేదు ఒక బడ్డీ కొట్టు పెట్టాలన్నా కూడా 70,000-80,000 వేల రూపాయలు అవుతుంది చిన్నగా చూసిన కదా. లేదా ఒక టీ కొట్టు పెట్టాలన్నా కూడా 50,000 రూపాయలు అవుతుంది. వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారా అండి? లేకపోతే టైం ఫ్రీడమ్ పొందుతారా? లేకపోతే వాళ్ళ డ్రీమ్స్ నెరవేరుతాయి? ఒకసారి ఆలోచించండి. అవ్వవు కదా. బట్ ఏంటి అంటే ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక ఆపర్చునిటీ ద్వారా హెల్త్ వస్తుంది అండ్ వెల్త్ వస్తుంది అన్నప్పుడు పీపుల్స్ ఆలోచిస్తారు. లైక్ ఒక మంచి పని చేయడానికి ఆలోచిస్తారు. బట్ ఒక పీపుల్స్ దేని గురించి అయితే ఆలోచించరు అంటే, లైక్ మీరు ఒక 1,000 రూపాయలు పెడితే 2,000 వస్తాయి, 2,000 పెడితే 4,000 వస్తాయి. బెట్టింగ్ యాప్స్ అండి. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు వినేసి తీయగా ఉండి గొంతులు కోసే రకాలు ఉంటారు. సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ 1,000 రూపాయలకి 2,000 ఇస్తాము, 2,000కి 4,000 వస్తాయి, బోనస్ వస్తాయి, అలా వస్తాయి. పిచ్చి మాటలు చెప్పే వాళ్ళకి ఏమో కళ్ళు మూసుకొని మరీ డబ్బులు కట్టి లక్షల్లో మేము కూరుకుపోయాం సార్ అని చెప్పేసి ఆశ్చర్యంగా ఏడ్చినట్టు నటిస్తారు. నిజం చెప్పాలి అంటే వాడు మోసం చేయడంలో వాడికి తప్పే లేదు, మోసపోయేవాడిదే తప్పు. ఎందుకు అంటే ఆశ, ఎంత ఆశ అంటే దురాశతో పాపం లక్షలు పోగొంటారు. ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు వీడు ఫేక్ చేస్తున్నాడు, వీడు డబ్బులు కట్టమంటున్నాడు. ఎవరికి డబ్బులు కడుతున్నారు? ఎవరికి డబ్బులు కట్టరు. ఒక మంచి ఆపర్చునిటీ, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఇండస్ట్రీ ఉంది అనేది గుర్తించలేకపోవడం, చెప్తున్నా కూడా ప్రూఫ్లు చూపిస్తున్నా కూడా, లైక్ ఏమంటారు, బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించినా కూడా నమ్మకపోవడం గుడ్డితనం అంటారు. గుడ్డితనమే అండి నిజంగా చెప్పాలి అంటే. వాళ్ళకి ఏంటి అంటే లైక్ తీయగా మాటలు చెప్పి, ఏ ప్రూఫ్ చూపించకుండా తీయగా మాటలు చెప్తారు చూసారా, అలాంటి వాళ్ళంటే చాలా